హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి ఎగ్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను మీకైతే. చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చేసుకొని ఉండరు ఇలా. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడు మీ స్టైల్లోనే చేసుకుంటారా, ఒకసారి ఇలా మా స్టైల్లో కూడా చేసి చూడండి. ఇప్పుడైతే దీంట్లో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది అయితే హీట్ అయిపోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదండి. మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మంచిగా కరివేపాకు అయితే వేసేసుకోవాలండి. పసుపు వేసుకోవాలి. అయితే ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో మొత్తం మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఇలా కూడా చేసి చూడండి అండి. నేను ముందే చెప్పాను కదా, నేను వెరైటీగా చేస్తున్నాను డిఫరెంట్. కానీ ఒకసారి ఇలా చేసి చూడండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. అయితే మూత తీసి అయితే చూసుకోవాలండి. ఒకసారి కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, పచ్చివాసన అయితే పోయిందండి. ఇదైతే మొత్తం ఇప్పుడు ఈ పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఈ పేస్ట్ ఏంటి అంటే అల్లం వెల్లుల్లి, దీంట్లోనే కొంచెం అంతా జీలకర్ర, ఉప్పు, కారం అయితే వేసుకున్నానండి. ఈ పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. మొత్తం దీన్ని ఇలా కలిపేసుకున్నాక కొంచెం సేపు ఉడకనివ్వాలండి. మంచిగా ఉడకాలి ఇది మొత్తం. అయితే మంచిగా పైకి తేలింది కదండి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. ఈ ఎగ్స్ అయితే మొత్తం ఉడకాలండి దీంట్లోనే మంచిగా. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీంట్లోనే ఎగ్స్ అయితే ఉడికిపోవాలి. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోనండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది కదా. చూడండి, ఇదిగోండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. కొంచెం అంతా గరం మసాలా వేసుకోవాలి, కొంచెం అంతా కొత్తిమీర వేసుకోవాలి. మంచి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు మా రెసిపీ కానీ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి. మీకు ఇలాంటి మరెన్నో వీడియోలు ముందు చాలా వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.